ఇంతమంది బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చిరంటే జోహార్ మీ అందరూ ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా ఆడబిడ్డలకు పొద్దున్న నుండి ఇప్పటి వరకు ఇప్పుడే ఫస్ట్ టైం మీ ఇంటి ఆడబిడ్డను ఆహ్వానించినట్టు ఆహ్వానించి నాతో పాటు బతుకమ్మ చేసుకొని ఆడి పాడి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని ఆడుకోవడానికి వచ్చింది. మీ ఓపికకి మీ ప్రేమకి ధన్యవాదాలు. మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ బతుకమ్మ పెట్టుకొని మీద జై తెలంగాణ ఒక చిన్న ఫ్లాగ్ పెట్టుకొని ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రతి ఇంటి నుండి ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ చేసినా బోనం చేసినా జై తెలంగాణ నినాదం అనడించింది. అంటే అంత ముఖ్యం బతుకమ్మ అంటే మనకు. కానీ అట్లాంటి బతుకమ్మను ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుండి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కోరుతున్నా. తెలంగాణ తల్లిని ఎప్పుడు పెట్టుకున్నాం మనం? ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమంలో పెట్టుకున్నాం. ఆనాటి నుండి బతుకమ్మ ఉన్నది. ఎన్నో వందల ఏళ్ల నుంచి ఎవరు బతుకమ్మ ఉన్నది కొనసాగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మని తీసేసి ఇప్పుడు ఏమంటారంటే మేము తెలంగాణ తల్లి ఒప్పుకోము, కానీ మనందరం అంట పోయి వాళ్ళు గిన్నీస్ రికార్డ్ చేస్తారు. ఆ గిన్నీస్ రికార్డ్ లా మరి మనందరం పోవాలన్నట్టు. నేను ఒకటే మాట్లాడుతున్నా, తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మ తీసేసిన వాళ్ళకి బతుకమ్మ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు. ఆ విషయాన్ని ఇది సింగరేణి కట్ట. ప్రతి కుటుంబంలో ఒక్కలో ఒక బిడ్డ ఉంటాడు. వాళ్ళ కష్టాలు తెలిసి ఉంటాయి. మరి నిన్ననే బోనస్ అని చెప్పింది ప్రభుత్వం. ఎంత బోనస్ గమనించినా టోటల్ లాభాలలో 34% ఇవ్వాలి మనకు. కానీ అందులో ఒక 60% పైసలు పక్కన పెట్టి మిగతా వాటిల్లో మనకు బోనస్ అని ఇచ్చింది. అంటే ఏం జరిగింది? ప్రతి సింగరేణి కార్మికుడి ఇంట్లో కనీసం 1 లక్ష రూపాయలు నష్టం జరిగింది. మీకు ఇవాళ వచ్చే బోనస్ ప్రభుత్వం చెప్పేది 1,90,000 అని చెప్తారు. కానీ ఇంకొక 1 లక్ష రూపాయలు ఎక్కువ రావాలి. అది ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇదే శ్రీరాంపూర్లో మీకు తెలుసు, దాదాపుగా 2 మైన్లు బంద్ అయిపోయినాయి. మొత్తానికి ఇంకొక మైన్ బంద్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇంతవరకు కూడా కొత్త మైన్ అనేటటువంటిది ఓపెన్ చేస్తలేదు. మీ అందరి సాక్షిగా, ఆడబిడ్డల సాక్షిగా నేను ఒకటే అడుగుతున్నా, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? కొత్త మైన్లు ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. కానీ వాన ఇప్పుడే గ్యాప్ ఇచ్చింది, మనందరికీ ఆడుకునే అవకాశం ఇచ్చింది. కాబట్టి అందరం మంచిగా బతుకమ్మ ఆడుకుందాం. అందరం మంచిగా బతుకమ్మ ఆడుకుందాం. ఈ అక్కంటుంది కొడుకులు బిడ్డలు ఎక్కకుంటున్నారంటే అందుకోసమే అంటున్నా, చేయాల్సిన పని చేస్తలేరు, ఇవ్వాల్సిన లాభాలలో వాటా ఇస్తలేరు. మరి ఇవన్నీ కూడా గమనించుకోండి. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముఖ్యంగా మా ఆడపిల్లలకు ఇంతమందికి చెప్తే మొత్తం శ్రీరాంపురంలో లొల్లి చేసినట్టే నాకు తెలుసు. మరి ఈ ముచ్చట అందరికీ ఒకరికి చెప్పుకొని ఖచ్చితంగా బతుకమ్మ గౌరవాన్ని కాపాడాలంటే ఇట్లనే మనం ఇంకా పండుగ చేసుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ కాదా? తెలంగాణ కదా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఆడుకుందామా బతుకమ్మ? పక్కనా రౌండ్ వాళ్ళు కడతారా?
దయచేసి పాటలు మాత్రమే చూస్తాయి. ఒక నిమిషం. హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం. మరి హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ గారు గౌరవనీయులు రియాజుద్దీన్ గారు మాట్లాడతారు. అంత లోపల మనం అన్ని రౌండ్స్ చేసుకుందాం. అన్న మనకు 2 మాటలు చెప్తారు. ఒక రౌండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంత్రం. ఆడబిడ్డకు ఏకాగ్రత చేసే నాటకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఆడబిడ్డ అడుగుపెట్టిన తర్వాత ఉద్యోగాలు ఆపేను. చాలా మంది రాజకీయ నాయకులు అందరూ చాలా మంది లేడీస్ అందరూ చేశారు. ముట్టడించానా అని హెచ్చరించడం జరిగింది. కనుక బతుకమ్మను ప్రపంచ వ్యాప్తంగా తెలియపరిచిన ఆడబిడ్డ కవిత గారు, వీరికి శ్రీరాంపూర్ ప్రజలందరూ ఆడపడుచులందరూ స్వాగతించినందుకు వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మగ కార్మికులందరూ కూడా కొద్దిగా లేడీస్ కు అవకాశం ఇవ్వాలి. మీరు అందరూ ఒక్క దిక్కు వస్తే బాగుంటుందని, ఫ్యూచర్ లో ఈ రోజు ఎట్లా ఉందో దీనికంటే ఎక్కువ విధంగా సింగరేణిలో ఒక్క వాళ్ళు తీసుకొచ్చి ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రయత్నం కవిత ద్వారా హెచ్ఎంఎస్ చేస్తుందని మీకు తెలియపరుస్తుంది. దయచేసి మగవాళ్ళందరూ కూడా ఒక్క దిక్కు వస్తే బాగుంటుంది. మహిళలకు అవకాశం అంటే వాళ్ళు ఆడుకుంటారు, పాడుకుంటారు. వాళ్ళకు